ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. మటన్ ముందుగా చిన్న ముక్కలు కోసి బాగా కడిగి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ఆవిరి పోయేంత వరకు ఉంచి మూత తీయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటో వేసి బాగా వేగనివ్వాలి. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కారం, తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసి తెరలేటప్పుడు కుక్కర్లో ఉడికించిన మటన్ని అందులో వేసి ముక్కలకి ఉప్పు కారం పట్టేలా బాగా కలుపుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకొని కొంచెం గరం మసాలా, మటన్ మసాలా వేసి బాగా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసి దించుకోవడమేనండి. సింపుల్గా మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.